పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ కాళేశాను చిత్తూరు ఎస్పీ మణికంఠ గారు సస్పెండ్ చేసిన తర్వాత ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అండ్ అదే సమయంలోనే చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు తాను చిత్తూరు ఎస్పీని రిప్రజెంట్ చేసుకుంటూ విడుదల చేసిన ఒక వీడియో చాలామంది పోలీసుల్లో ఒక ఆత్మగౌరవ సమస్యను రేకెత్తించింది. ఏఆర్ కానిస్టేబుల్లో, హోంగార్డులు ఇటువంటి వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను షేర్ చేసుకుంటూ ఇన్ని రోజులుగా మన వెట్టి చాకిరీ గురించి ఎవరూ ధైర్యంగా ఇలా బహిరంగంగా మాట్లాడలేదు. సో మొదటిసారి ఒక నాయకుడు మాట్లాడి మన వెట్టి చాకిరీని చర్చల్లోకి పెట్టారు. కనీసం ఇప్పుడైనా కనుక మనకు దీని నుంచి ఉపశమనం కలిగితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ను సస్పెండ్ చేసిన విషయం, ఆయన సస్పెండ్ చేసింది ఎందుకు? ఏదో ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే వేడుకల్లో ఎస్ఐలతో సీలతో పోటీ పడి మరి కేకులు తినిపించడమో కేకులు తినిపించుకోవడమో తప్పట్లు కొట్టడమో చేసినారని కాదు. ఎమ్మెల్యే గారి భార్య గారి పుట్టినరోజు వేడుకల్లో బ్యానర్లు కట్టినారనో కేకులు కోసినారనో ఇట్లా కాదు, ఈ కారణం కాదు. 75 సంవత్సరాల మనిషి ఎమ్మెల్యే మాజీ మంత్రి వాళ్ళ కొడుకు కోర్టు ఆదేశాల మేరకు ఇంట్లో తిండి చేయకపోతూ ఉంటే జైలు పరిసరాల్లో బయట వాళ్ళను అలో చేయరు కాబట్టి తన గన్మెన్గా ఉన్న వ్యక్తి చేతిలో ఒక తలదిండు చేతిలో పట్టుకున్నారు. దానికే సస్పెండ్ చేయడాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసుకుంటూ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని చిత్తూరు ఎస్పీ గారిని ఉద్దేశించి, ఎస్పీ గారు మీ బంగ్లాతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీ బంగ్లాలలో అనధికారికంగా 10 మంది 12 మంది 15 మందికి పైగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు మీ బంగ్లాలోనే ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? మీకు 4 గన్మెన్లు, మీ ఇంట్లో తోటమాలీలు, కార్పెంటర్లు, వంట చేసేవాళ్ళు, వీళ్ళందరినీ అనధికారికంగా నియమించుకున్నారు కదా, అధికారికంగా అయితే ఖచ్చితంగా కాదు కదా. మరి ఇప్పుడు మీరు వాళ్ళందరినీ కనుక మీ బంగ్లా నుంచి మొదలుపెట్టి సస్పెండ్ చేయండి, లేదు వాళ్ళందరికీ కనుక మీరు రిలీఫ్ ఇచ్చేయండి, అక్కడి నుంచి ఆ చాకిరీ నుంచి బయటపడేయండి, మరి బయటపడేసి ఆదర్శంగా నిలిచండి. మీ భార్య గారు రైల్వే డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి మీ భార్య గారికి, మీ సతీమణి గారికి కూడా 4 గన్మెన్లు ఉన్నారు కదా. డిఎస్పీలకు ఎక్కడైనా 4 గన్మెన్లు ఉంటారా? కానీ మీరు ఇచ్చారు కదా. సో ఇప్పుడు మీరు ఎటు ఒక గన్మెన్ని దిండు చేతిలో పట్టుకున్నారు అని చెప్పి సస్పెండ్ చేసి ఆదర్శంగా నిలిచారు. మరి ఇప్పుడు ఈ అంతా మీ బంగ్లా నుంచి వీళ్ళందరినీ కనుక పనుల నుంచి పక్కన పెట్టేసి మీ భార్య గారికి వంట పనిలో సహాయపడుతూ ఉండడం, మీరు తోట పని చేసుకుంటూ ఉండడం, మీ పని మీరు చేసుకుంటూ ఉండడం, లేదు మీరు డబ్బులు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో చేయించుకుంటుంటారు కదా, ఇటువంటి వీడియోలు షేర్ చేసి, ఇటువంటి ఫోటోలు షేర్ చేసి ఆదర్శంగా నిలచండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఆదర్శంగా నిలవండి అని చెప్పి తాను రైజ్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో, కింది స్థాయి ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళని ఏ విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్లను పడే వాళ్ళు చాలా దారుణంగా వాడుకుంటారు అని కళ్ళ ముందు అందరికీ తెలుసు. అయినా ఎవరు ఈ అంశాన్ని రిప్రజెంట్ చేయరు. ఇది వాళ్ళకు పోలీసుల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నట్లు అని కూడా తెలిసిన వాళ్ళ పక్షాన ఒక మాట ఎవరు మాట్లాడారు. ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో, రాష్ట్ర వ్యాప్తంగా అందరు కానిస్టేబుల్లో ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ అంశాన్ని బేస్ చేసుకొని మరికొన్ని ఆర్గనైజేషన్స్ కోర్టులలో కేసులు నమోదు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారట. అండ్ అఫ్కోర్స్ అందరికీ తెలిసిన ఫ్యాక్టే, ఈ పెద్ద పెద్ద పోలీస్ అధికారుల ఇళ్లలో, పెద్ద పెద్ద నాయకుల ఇళ్లలో ఏ విధంగా వాళ్ళతో పని చేయించుకుంటారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా పని చేయించుకుంటారు, కూరగాయలు తెప్పించుకునే దగ్గర నుంచి, వంటలు వండించుకునే దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఈ విషయాలను నాకు కానిస్టేబుల్లే చెప్పారు అని చెబుతూ భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ చెప్పులు, షూలు తుడవడం కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి అది ఒక కాసింత ఘాటుగా అనిపించిన కామెంటు, బట్ నిజం కూడా.
అది ఘాటుగానే అనిపించవచ్చు. అందరు అధికారులు అదే కేటగిరీ కింద రాకపోవచ్చు, బట్ ఆ కేటగిరీ కింద వచ్చే అధికారులు కూడా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ వీడియో విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వాళ్ళు మాట్లాడుకోవడమే కాదు, ఈ వీడియో గురించి చర్చించుకుంటున్న వాళ్ళకు కూడా కనీసం మాకు రిలీఫ్ దక్కుతుందో లేదో కానీ, అదిగో ఒకరు మా గురించి మాట్లాడారు, ఒకరు మా సమస్యను రిప్రజెంట్ చేశారు అని సంతృప్తి అయినా మాకు ఉంది అని చెప్పి ఆ కానిస్టేబుల్ కొందరు ఆ సంతృప్తిని షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ అంశం మీద ఎస్పీ గారు ఏమైనా స్పందిస్తారా? భూమన కరుణాకర్ రెడ్డి గారి వీడియోల విషయాలను ఆయన ఖండెం చేయడము, లేకపోతే ఆయన చెప్పినట్లు ఎస్పీ గారు ఆదర్శంగా నిలబడము, ఏదైనా చేస్తారేమో చూడాలి మరి.